అతన్నే పెళ్లి చేసుకుంటా అంటూ కాబోయే భర్తపై శ్రీలీల అయితే ఓపెన్ అయ్యారనమాట. ఆవిడకి కావాల్సిన క్వాలిటీస్ ఏమేమి చెప్పారు అసలు అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరిగా పెళ్లిళ్ళు అవుతూ ఉన్నాయి. హీరోయిన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, ఇంకా కొంతమంది ఇట్లాంటి స్టిల్ ఇప్పటికి కూడా బ్యాచిలర్లుగానే ఉన్నారు. సో వాళ్ళకి ఎప్పుడు పెళ్ళి అవుతుందిరా బాబు అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం వెయిట్ చేయని రోజు అంటూ కూడా ఉండదు. అంటే ఫ్యాన్స్ వెయిట్ చేయడమే కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఏంటని చిన్న హింట్ కూడా ఇవ్వరు. సో అందులో మనము సీనియర్గా చూసుకుంటే మనకు ప్రభాస్ గారు కావచ్చు, అనుష్క గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళిద్దరికి అంటే ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అన్ని ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మాత్రం జస్ట్ మా మధ్య ఫ్రెండ్షిప్పే ఉంది, మేము పెళ్ళి ఇట్లాంటివి ఎప్పుడు కూడా అనుకోలేదు, అలాంటి ఊహ కూడా మాకు రాలేదని చెప్పేసి వాళ్ళు ఎప్పటికప్పుడు దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా వాళ్ళిద్దరికి ఇంకా సపరేట్గా కూడా ఇంకా పెళ్ళి కాలేదు. మరి ఎప్పుడు అవుతుందిరా బాబు అంటే ఇంకా మరి దానికి ఎవరు కూడా చెప్పలేము, వాళ్ళ పర్సనల్ విషయాలు కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే శ్రీలీలకు సంబంధించి తను కూడా ఇప్పుడు యంగ్ హీరోయిన్, చాలా మటుకు అన్ని సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల దగ్గరికి అందరి సినిమాల్లో కూడా శ్రీలీల నటించేది. సో ఇప్పుడు తన పెళ్లి గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే రీసెంట్గా ఇప్పుడు మాస్ జాతర సినిమా వస్తుంది, అందులో కూడా రవితేజ గారి పక్కన శ్రీలీల గారే ఉన్నారు, యాక్ట్ చేయడం జరిగింది. సో మరి తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది, తన కాబోయే హస్బెండ్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని చెప్పేసి. సో ఆ 3 క్వాలిటీస్ ఏంటి అంటే అవి తెలిసినప్పటి నుంచి, తను చెప్పినప్పటి నుంచి బాయ్స్ అందరూ కూడా అరే ఇందులో నా క్వాలిటీ కూడా ఉంది, నా క్వాలిటీ కూడా ఉంది. సో తను ఎవరిని పెళ్లి చేసుకుంటుంది, ఆల్రెడీ ఎవరైనా లవ్ చేస్తుందా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటుందా, సో ఈ విధంగా అనుకుంటున్నారు. అయితే శ్రీలీల గారు ఏం చెప్పారు, ఆ 3 క్వాలిటీస్ ఏంటి, అవి అందరిలో ఉంటాయా లేదా, సో ఇట్లా చాలామంది కూడా చెక్ చేసుకుంటున్నారనమాట. సో తను ఏం చెప్పిందంటే నాకు ఫ్యామిలీ మ్యాన్ అయి ఉండాలి అండ్ కష్టాలన్నింటినీ కూడా స్వీకరించాలి, ముఖ్యంగా నన్ను భరించగలగాలి, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, హాస్యాస్పదంగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క లక్షణాలు చెప్పిందనమాట. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే శ్రీలీల మనం చూసాం పుష్ప దగ్గర నుంచి తను ఐటెం సాంగ్ చేసినా కూడా, లేకపోతే నార్మల్గా హీరోయిన్గా చేసినా కూడా, అంటే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ని శ్రీలీల సంపాదించుకుంది. సో ఖచ్చితంగా తను ఏ సినిమాలో చేసినా కూడా అక్కడ హీరో ఎవరు, పెద్ద హీరోనా, చిన్న హీరోనా, లేకపోతే ఇప్పుడు వస్తున్న హీరోనా, ఇలాంటివి ఏవి కూడా ఉండవు. శ్రీలీల వచ్చిందా, శ్రీలీల యాక్ట్ చేసిందా, చిన్న సాంగ్లో కనిపించిందా, చిన్న బిట్లో కనిపించిందా, ఓకే పక్క సినిమా చూడాల్సిందే, ఇంకా సినిమా పక్క హిట్ కావాల్సిందే అనే రేంజ్కి శ్రీలీల వెళ్ళిపోయింది. ఓన్లీ టాలీవుడే అంటారా, అది కూడా కాదు, బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, అన్ని ఇండస్ట్రీలో కూడా శ్రీలీలకంటూ తనకు ఒక ఇప్పుడు ప్రజెంట్ యూత్ అందరూ కూడా తనని ఒక మంచి క్రేజ్ ఉన్నటువంటి హీరోయిన్గా, యూత్ అందరూ కూడా ఇష్టపడే హీరోయిన్గా శ్రీలీల గారు ఉన్నారనమాట. సో అట్లాంటి వ్యక్తికి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటుందా, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా రిలేషన్షిప్స్ ఉన్నారా, లేకపోతే ఆల్రెడీ ఇంకా ఎవరితో లవ్ మెయింటైన్ చేస్తుందా, ఇట్లా ఇన్ని రకాలుగా అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు తను చెప్పినటువంటి క్వాలిటీస్ ఆ వీడియో మాత్రం చాలా వరకు వైరల్ అవుతూ ఉంది.